ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేదా మన నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మన వదిలిపోదు. అవునా కాదా? ఆడవారు చెయ్యకూడని కొన్ని అమంగళమైన పనులు: మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం, నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం, కాళ్ళు దాటుకుంటూ నడవడం, ఎడమ చేతితో పిల్లలను కొట్టడం, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయడం, వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం, అన్నం తింటూ వేళ్లను చేతులను నాకడం, పదే పదే కాళ్లను ఊపడం, మంచం మీద కూర్చొని భోజనం చేయడం, స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలు కట్టుకోవడం, బొట్టు లేకుండా ఉండడం, బొట్టు పెట్టుకోకపోవడం. ఏమే టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లేవంటాను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు ఏం గొలుసు? ఏం మనవడు ఏం గొలుసునా? ఏం కులుకులాడివే? నడ్డి వెరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడ నీ పెట్టా? ఎక్కడ నీ దొంగ పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడంటాను? గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? కడుగుతున్నాను. ఎందుకు? వడక పెట్టడానికి. మేము తినేవి ఇవే, ఆకలు అలములు దుంపలు. మరి చికెన్ మటన్? ఆ మాట ఎత్తకు, నాకు ఏడుపు వస్తుంది. ఇంతకు ముందు వాళ్ళే నాన్ వెజ్, ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇక్కడకు వచ్చేసరికి ప్యార్ వెజ్. మంగా, నిన్ను చూస్తుంటే పని మనిషిలా అనిపించట్లేదు. ఊరుకోండి బాబు. నిజం మంగా, ఆ ఖరీదైన సిలుకు చీర, మెళ్ళో గొలుసు, ముక్కు పుడక, చెవులు దిద్దులు, అచ్చం సినిమా స్టార్ లో ఉన్నావు. అమ్మా 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న చీర ఏ 100 సార్లు వాడేసిన తర్వాత చంటి పిల్లలకు ఉయ్యాలవుతుంది, దెబ్బ తగిలితే గాయానికి కట్టే కట్టు అవుతుంది, వంటగదిలో వాడే సొమ్ముగుట్టు అవుతుంది, ఇల్లు ఒత్తుకోవడానికి వాడే క్లాత్ అవుతుంది. కానీ మనం 10,000 పెట్టి కొనుక్కున్న చీర మాత్రం బీర్వాలకే పరిమితం చేస్తున్నాం. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? నేను చేయలేదు మేడం. మా అత్త ఏమన్నదంటే బీపీ టాబ్లెట్ వేయమని అన్నది. నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన. అది వేస్ట్ అవ్వడు ఎందుకు అన్నానండి. రోకల్ బండతో 4 కొట్టిన మేడం. ఆమె చత్తదని నాకెట్ట తెలుసు మేడం? నేనంతా అమ్మాయికు రాలి. భార్య భర్తలు ఫోటోలు దిగంగా భార్య మీద చెయ్యేసి ఎందుకు దిగుతాడు తెలుసా భర్త? తెలియదా? ఎందుకంటే ఒక పులి మీద చెయ్యేసి నాకు ఫీలింగ్ చూపెట్టాలని దిగుతాడు. అమ్మా అయ్యా అందరూ నన్నే చూస్తున్నారు. నాకేం దరిద్రం పెట్టి పిచ్చి మెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అరకా ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1,00,00,000 డింగ్డే. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి. స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా? ఇంకా 2 పనులు చూసుకుంటా. ఏం పనులు చూసుకుంటా? గ్యాస్ పనులు ఏమన్నా చూసుకుంటా. గ్యాదెలు లేవుగా మనకి. కొనమని చెప్పు. ఎవరిని? డాడీని. సరే, గ్యాదలకు ఏం చేస్తా? పేడ కలెత్తాలి. నిన్న ఎత్తను. మరి గడ్డి కూసురావాలి, నీళ్లు పెట్టాలి. నీళ్ళు పెడతా. అయ్యే చేస్తాను. నేను ఏం చెన్ను. స్కూల్కి ఎందుకు వెళ్ళవు? నేను స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా?